అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ రంగయ్య అనే దంపతులు ఉండేవారు. కాంతమ్మ రంగయ్యతో ఇలా అంటుంది. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో కట్టెలు లేవు వంట చేయడానికి. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని రా. మొన్నే కదా కట్టెలు తెచ్చాను, అప్పుడే అయిపోయాయా? ఏం చేస్తున్నావు కట్టెలను? సరేలే. నేనేం చేస్తాను? పొద్దున రాత్రి వంట చేయొద్దా? కట్టెలు అయిపోతాయి. సరే, ఊర్లో నాకు చిన్న పని ఉంది, వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొని వస్తాను పని చూసుకొని. సరే అని కాంతమ్మకు చెప్పి రంగయ్య నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళి తన పని చూసుకొని అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. అడవిలో అలా నడుస్తూ నడుస్తూ వెళ్తున్న రంగయ్యకు ఒక చిన్న సింహం పిల్ల కనపడుతుంది. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. హాయ్ సింహం పిల్ల, భలే ఉన్నావే. ఏంటి ఇలా వచ్చావు? మీ అమ్మ ఎక్కడుంది? అయినా రాత్రి అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ ఉంటే నీకు ప్రమాదాలు జరుగుతాయి. మీ అమ్మ నీ కోసం వెతుకుతూ ఉంటుంది. వెళ్ళు, ఇంక ఇంటికి వెళ్ళు. నేను కూడా వెళ్తాను, చీకటి అవుతుంది కదా. సరే, వెళ్ళొస్తాను. బాయ్. అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న రంగయ్య వెనకాల సింహం కూడా నడుస్తూ తన ఇంటి వరకు చేరుకుంటుంది. కానీ రంగయ్య ఆ సింహాన్ని గమనించడు. ఇంతలో రంగయ్య దగ్గరకు తన భార్య కాంతమ్మ వచ్చి ఇలా అంటుంది. ఏమయ్యా కట్టెలేవి? కట్టెలు కొట్టుకొని రమ్మన్నాను కదా, వంట చేయాలి కదా. కట్టెలు లేకుండా వచ్చావేంటి ఇంటికి? అరే కాంతమ్మ, కట్టెల కోసమే అడవికి వెళ్ళాను, కానీ గొడ్డలి ఇంటి దగ్గరే మర్చిపోయాను. ఏదో చప్పుడు అవుతుందని వెనక్కి తిరిగి చూసిన రంగయ్యకు అక్కడ సింహం పిల్ల కనిపిస్తుంది. ఆ సింహం పిల్లను చూసి రంగయ్య, కాంతమ్మ ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇదిగో కాంతమ్మ, నేను అడవిలో చూశానన్నానే, ఆ సింహం పిల్ల ఇదే. ఇది నా వెనకాలే వచ్చినట్టుంది, నేను గమనించలేదు. ఏంటి అన్ని నాటకాలు చెప్తున్నావా? నువ్వే దానిని ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ గమనించలేదని చెప్తున్నావు. సరేలే, చూడ్డానికి చాలా చాలా ముద్దుగా ఉంది. దీనిని మనం పెంచుకుందాం, సరేనా? ఇప్పటి నుంచి దీని సింహం పిల్ల అని పిలవకు, దీని పేరు సింబా. అలా ఆ దంపతులిద్దరూ సింహాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. కొద్ది రోజులకు వాళ్లకు బాబు పుడతాడు. ఏమండి, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. లేదు కాంతమ్మ, నాకు ఊర్లో చిన్న పని ఉంది, వెళ్ళి చూసుకొని వస్తాను. అయ్యో అవునా? ఏంటండి, ఏం పని ఉంది? బాబు పడుకున్నాడు, ఈ లోపు నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను. వాడు లేస్తే నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడు. ఉండండి ఇంట్లోనే. అవునా, బాబు పడుకున్నాడే. కానీ నాకు ఊర్లో అయితే చాలా ముఖ్యమైన పని ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అయినా నువ్వు కూడా మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెచ్చుకో. మన సింబగాడు ఉన్నాడు కదా, బాబుని జాగ్రత్తగా చూసుకుంటాడు. నువ్వేం దిగులు పడకు, వెళ్ళి ముందు కూరగాయలు తీసుకొని రా. అంతేనంటారా? సరేలే, నేను తొందరగా వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను. మన సింబగాడు చూసుకుంటాడులే మన బాబుని. సరేనండి, అయితే నాకు కొన్ని డబ్బులు ఇవ్వండి. అలా రంగయ్య దగ్గర కాంతమ్మ డబ్బులు తీసుకొని నడుచుకుంటూ మార్కెట్కు వెళ్ళి అక్కడ కూరగాయలు, పండ్లు, మిగతా సరుకులు తీసుకొని తిరిగి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది.
అలా మార్కెట్కు వెళ్ళి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న కాంతమ్మకు తన ఇంటి ముందు రక్తపు చుక్కలు కనిపించాయి. అలాగే సింహం నోటి దగ్గర కూడా రక్తం చుక్కలు కనిపించాయి. అది చూసి కాంతమ్మ చాలా భయపడి తన ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రక్తపు చుక్కల్ని గమనిస్తూ చూసి సింహాన్ని ఇలా అంటుంది. ఏంటి సింహ, ఏమైంది? ఇంతకు ఏం జరిగింది? ఏంటి రక్తము? ఎంత ప్రేమగా నిన్ను పెంచుకున్నాను, నీ మీద నమ్మకంతో బాబుని వదిలేసి వెళ్ళాను కదా, ఏం చేసావు బాబుని? నా బాబుని చంపి తినేసావా? ఎంత దారుణం చేసావు సింహ, నేను అస్సలు ఇలా అనుకోలేదు నీ గురించి. చెప్పు, ఏం చేసావు నా బాబుని, ఏం చేసావు అని ఏడుస్తూ కాంతమ్మ సింహాన్ని కొట్టి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ అక్కడ బాబుకు ఏమీ జరగదు. ఒక నక్క బాబును తినడానికి వస్తే సింహం ఆ నక్కను చంపి బాబును కాపాడుతుంది. అది తెలుసుకున్న కాంతమ్మ సింబా దగ్గరికి వస్తుంది. కానీ అక్కడ సింబా ఉండదు. సింబా లేదని కాంతమ్మ ఏడుస్తూ బయట నిలబడుతుంది. అప్పుడు అక్కడికి రంగయ్య వచ్చి ఇలా అంటాడు. ఏమైంది కాంతమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంతకు ఏమైంది? సింబాగాడు ఎక్కడున్నాడు? ఏమండి, మార్కెట్కి వెళ్ళొచ్చే లోపు సింహగాడు దగ్గర రక్తం ఉంటే నేను అది చూసి సింహగాడు మన బాబుని ఏమన్నా చేశాడేమో అని వాడిని చాలా కొట్టానండి. వాడిని అపార్థం చేసుకున్నానండి. నన్ను క్షమించండి. వాడు ఎక్కడికి వెళ్ళాడో వెళ్ళి వెతకండి. ఇక్కడ లేడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడో కనిపించట్లేదు. వెళ్ళి వెతకండి. అయ్యో, ఎంత పని చేసావు కాంతమ్మ. మన సింహగాడి మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? అలా ఎలా అపార్థం చేసుకుంటావు? ముందు చూసుకోవాలి కదా ఇంట్లోకి వెళ్ళి. సరే, నేను ఇప్పుడే వెళ్ళి వెతికి వస్తాను సింహగాడు ఎక్కడున్నాడో. నువ్వేం బాధపడకు అని రంగయ్య సింహాన్ని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కాంతమ్మ, ఆగండి, నేను వస్తాను. నా సింబాగాడు ఎక్కడున్నాడో నేను కూడా మీతో కలిసి వెతుకుతాను. ఇద్దరం కలిసి వెళ్దాం. సరే రా కాంతమ్మ, ఇద్దరం కలిసి వెతుకుదాం. తొందరగా రా. ఎక్కడికి వెళ్ళిపోయాడో మన సింహగాడు. అలా ఇద్దరూ కలిసి సింహాన్ని వెతుకుతూ ఊర్లోకి అలాగే అడవిలోకి కూడా వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు కింద సింహ నిలబడి ఉన్నాడు. వాడిని చూసి వారిద్దరూ ఇలా అంటారు. అరే సింబాగా, నువ్వు బాధపడకురా. కాంతమ్మ చేసింది తప్పే, దాన్ని క్షమించరా. ఇంక ఇంటికి వెళ్దాం రారా. నువ్వు ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని బాధపడకురా. వెళ్ళిపోదాం రారా. నువ్వు మాతోనే ఉండాలి. నువ్వు ఉంటేనే మాకు సంతోషం. అవును సింబా, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను అపార్థం చేసుకున్నాను. నువ్వు నా బాబుని కాపాడావు, కానీ నేను నా బాబుని చంపేశావు అనుకున్నా. నన్ను క్షమించు సింబా. ఇంకా ఇంటికి వెళ్దాంరా. నువ్వు ఉంటేనే మాకు సంతోషం. నువ్వు లేకపోతే మాకు సంతోషమే లేదు. రా సింబా, వెళ్ళిపోదాం అని చెప్పి ఆ దంపతులు ఆ సింహాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళారు.